నా పక్కనే పడుకున్నట్టు అనిపించింది. నాకు భయమై వెనక్కి తిరిగి చూసా, కానీ ఆ చీకట్లో నాకు ఎవరు కనిపించట్లేదు. పైగా అక్కడ ఎవరు లేరు కూడా. కానీ శ్వాస ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఏంటంటే, ఒక కాలేజ్ స్టూడెంట్కి తన రూమ్లో తను ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఆ సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చేసిందనేదే ఈ స్టోరీ. దయచేసి చివరి వరకు వీడియో చూడండి, అప్పుడే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. మాది ఖమ్మంలోని టేకులపల్లి అనే గ్రామం. అయితే మా ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక కాలేజీలో నేను నా ఇంటర్ పూర్తి చేశాను. ఇక నా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను ఇంటర్ చదివిన కాలేజీను ఇప్పుడు జాయిన్ అయిన డిగ్రీ కాలేజీ వేరు. ఆ కారణంతో నేను ఒక వారం ముందే కాలేజీలో జాయిన్ అయ్యాను. అయితే ఆ రోజంతా నేను కాలేజీలోనే ఉన్నాను, కానీ సాయంత్రం 5:30, 6 o'clock హాస్టల్లో జాయిన్ అయ్యాను. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 days అవడంతో పెద్దగా స్టూడెంట్స్ కూడా ఎవరు రాలేదు కాలేజ్కి. అలాగే హాస్టల్లో కూడా మహా అయితే ఒక 20 మంది ఉన్నారనుకుంటా, అంతే. హాస్టల్ వార్డెన్ నాకు ఒక రూమ్ అయితే ఇచ్చింది. ఇక నా లగేజ్ అంతా నా రూమ్లో పెట్టేసి ఇక నా సామాన్ ఇట్లా తీసుకువద్దామని, సోప్స్ ఇట్లా తీసుకుందామని షాప్కి వెళ్ళాను. ఇక సోప్స్కి ఇట్లా తీసుకొని వచ్చిన తర్వాత హాస్టల్లోనే డిన్నర్ చేశాను. ఇక నా డిన్నర్ అయిపోయాక నా రూమ్లోకి వెళ్ళి అలా కూర్చున్నాను బెడ్ పైన. నాకు చాలా బోర్ కొడుతుంది. అయితే అదే రోజు నేను కాలేజ్కి మొదటిసారిగా రావడం, పైగా ఆ రూమ్ అంతా నాకు కొత్తగా అనిపించడంతో పెద్దగా అసలు నాకు నిద్ర పట్టట్లేదు. ఒక కొత్త ప్రదేశానికి వచ్చాను కదా, ఎప్పుడైనా నాకు ఇలానే అవుతుందని నాకు నేను అనుకుంటున్నాను. అప్పటికి సమయం 10-10:30 అవుతుంది. ఒక నా రూమ్లో లైట్స్ తప్ప మిగతా అన్ని రూమ్లో లైట్స్ ఆఫ్ అయిపోయాయి. అంటే దాని అర్థం అప్పటికి వాళ్ళు పడుకున్నారు, కానీ నాకు మాత్రం అసలు నిద్ర రావట్లేదు. అయితే నేను ప్రస్తుతం ఉండే రూమ్ ఏంటంటే 3 స్టూడెంట్స్ కోసం ఉన్నదనమాట. అంటే 3 బెడ్లు ఉంటాయి ఆ రూమ్లో. అయితే నా బెడ్ ఏంటంటే మధ్యలో వేసుకొని అలా పడుకుందామని ట్రై చేస్తున్నాను నేను. అవి ఇనుప బెడ్లు. ఇట్లా నేను పడుకోగానే కిరికిరి అన్నట్టు సౌండ్ ఏం పడుతుంది. నేను నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా, అటు ఇటు కదులుతున్నా. అయితే అలా కదులుతున్న టైంలో ఆ బెడ్ల సౌండ్ నాకు అసలు చాలా ఇరిటేషన్ తెప్పించింది. ఇక స్ట్రైట్గా పడుకుందాం, ఇక కదలొద్దు అని చెప్పేసి స్ట్రైట్గా కదలకుండా పడుకుందానికి ట్రై చేస్తున్నా. అలానే పడుకున్నా. అయితే అప్పుడే నా పక్కన నా బెడ్ పైన ఎవరో అటు ఇటు కదులుతున్నట్టు సౌండ్ వినిపించింది. అదేంటి, నేను కదలట్లేదు కదా, అయినా కూడా అటు సైడ్ నుంచి సౌండ్ వస్తుంది ఏంటని నాకు అనుమానం మొదలైంది. ఆ బెడ్ సౌండ్ అయితే నా బెడ్ సౌండ్ నుంచి రావట్లేదు. మొదటైతే సౌండ్ని నేను లైట్ తీసుకున్నా, కానీ కొద్దిగా సౌండ్ ఏంటంటే విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఆ సౌండ్ గురించి నాకు అనవసరం అనిపించింది. ఇక పడుకుందని చెప్పేసి ట్రై చేస్తున్నా, కొద్దిగా నిద్ర కొట్టినట్టు అనిపించింది నాకు. కానీ అప్పుడే నా బెడ్ పైకి ఎవరో వెనకాంచలు వచ్చినట్టు అనిపించింది. ఎవరో వారి ఊపిరి ఇట్లా వదిలినట్టు నాకు అట్లా అనిపిస్తుంది నా మీద. అలా ఎప్పుడు జరిగిందో వెంటనే నేను వెనక్కి తిరిగి చూసా, కానీ ఆ చీకట్లో నాకు ఎవరు కనిపించట్లేదు. పైగా అక్కడ ఎవరు లేరు కూడా. కానీ శ్వాస ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ కొత్త ప్లేస్ కదా, ఈరోజు ఇక్కడికి వచ్చినాయి కదా, మేబీ అట్లా ఉంటుందని చెప్పేసి నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నా. ఏమోలే అని చెప్పేసి మళ్ళీ పడుకున్నా. కానీ ఒక 10 నిమిషాల తర్వాత పడుకున్న తర్వాత మళ్ళీ ఎవరు వచ్చి నా పక్కనే పడుకున్నట్టు అనిపించింది. నాకు భయమై వెనక్కి తిరిగి చూసా, కానీ ఆ వెనకాల మళ్ళీ ఎవరు లేరు. కానీ ఈసారి కూడా మ్యాటర్ని లైట్ తీసుకున్నా. ఇక నార్మల్గా పడుకునే కంటే కొద్దిగా ఇటు సైడ్ జరిగి ఇటు సైడ్ పడుకున్నా. కానీ ఎవరు వచ్చి నా చెవుల్లో ఏదేదో రుతున్నట్టు వినిపిస్తుంది, గుసగుసలాడుతున్నట్టు. ఒక్కసారిగా ఇట్లా వెనక్కి తిరుగుతున్నా. అయితే అప్పుడే నా పక్కన వేరే అమ్మాయి పడుకొని నన్ను గట్టిగా పట్టుకుంది. నన్ను అసలు అటు ఇటు కదలనియట్లేదు.
ఆమె ఊపిరి గట్టి గట్టిగా తీస్తుంది. అసలు ఆమె ఊపిరి తీసేందుకు అసలు నాకు ఊపిరి ఆడట్లేదు, అంత గట్టిగా తీస్తుంది. నాకు భయం మొదలైంది. అసలు ఎవరు ఈమె, ఇప్పుడెందుకు వచ్చింది, అయినా నన్నెందుకు పట్టుకుంది అని నాకే భయం అవుతుంది. భయంతో చెమటలు పట్టాయి, నా గుండె శబ్దం కూడా గట్టి గట్టిగా కొట్టుకుంటుంది. ఆ మహిళ ఏంటంటే నన్ను ఇంకా దగ్గరికి లాక్కుంటుంది. నేను ఎలాగైనా సరే తన చేతుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను గట్టిగానే పట్టుకుంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇదంతా నేను కళ్ళు మూసుకుని చూస్తున్నా, అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను. అయితే ఉన్నట్టుండి ఆ చేతులు మాయమయ్యాయి, నన్ను కూడా వదిలేశాయి. నాకు ఒక్కసారిగా ఫ్రీ అయినట్టు అనిపించింది. వెంటనే లైట్ వేసి చూశాను, కానీ అక్కడ ఎవరు లేరు. కానీ నాకు అనుమానం అలానే ఉంది. బెడ్ కింద, బెడ్ పైన అటు ఇటు చూస్తూనే ఉన్నాను. ఇదంతా కలేం అనుకున్నాను, కానీ అప్పటి వరకు జరిగిందంతా నాకు ఇంకా భయం రెట్టింపు చేస్తుంది. ఆ బెడ్ వైపు చూస్తేనే నాకు ఒళ్ళంతా వణికిపోతుంది. ఇక కొద్దిగా ధైర్యం చేసి వెళ్ళి ఆ బెడ్ పైన కూర్చున్నాను. నాకు నిద్ర గట్టిగానే వస్తుంది, కాకపోతే మళ్ళీ మన అవుతుందని చెప్పేసి భయంతోనే ఆ బెడ్ పైన కూర్చున్నాను. ఇక నాకు తెలియకుండానే నిద్రలోకి జరుకున్నాను. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుని నిద్రపోతున్నానో అప్పుడే ఒక అమ్మాయి వచ్చేసి నా బెడ్ కింద ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. ఆ అమ్మాయి గొంతు విపరీతంగా వినిపిస్తుంది. లేచి చూద్దాం అనుకుంటున్నా, కానీ నాకు లేచే ఓపిక అయితే అసలు లేదు. ఆ ఏడుపు అంతకంతా పెరుగుతూనే ఉంది. అలా ఒక అరగంట గడిచిపోయింది. మెల్లగా అయితే కళ్ళు తెరవగలిగాను. తెరవగానే నాకు ఎదురుగా ఉన్న గోడ పైన ఏవేవో నీడలు కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. అంటే ఇది ఖచ్చితంగా కలయిత కాదు అనొక నమ్మకం అయితే నాకు అనిపించేసింది. అలానే ఆ నీడలను చూస్తూ ఆ ఏడుపుని వింటున్నాను. ఆ ఏడుపు ఏంటంటే ఇంకా భయంకరంగా గట్టిగా అనిపిస్తుంది. ఆ సౌండ్ని, ఆ భయాన్ని తట్టుకోలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నా, కానీ ఆ బెడ్ పైన లేవలేకపోతున్నాను నేను. అయితే అప్పటి వరకు మంచం కింద ఉన్న ఆ అమ్మాయి చిన్నగా పైకి వచ్చింది. అప్పటి వరకు ఒక నీడలో కనిపించిన ఆ గోడకున్న నీడ కూడా ఏదో ఒక మనుషులకు కనిపించింది. ఈ రెండు కలిసి ఒక అమ్మాయి లెక్క మారిపోయింది. నా రూమ్లో లైట్ కూడా చాలా డిమ్గా ఉంది, అంత క్లియర్గా కూడా కనిపించట్లేదు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా మా హాస్టల్లో కరెంట్ కూడా పోయింది. ఆ చీకట్లో ఆ అమ్మాయి కూడా నాకు కనిపించట్లేదు. ఒక్కసారిగా కిటికీ డోర్ ఓపెన్ అయింది. ఆ కిటికీ డోర్ ఇట్లా గాలికి వచ్చిందని నేను అటు సైడ్ చూసేసరికి ఆ కిటికీ డోర్ అవతల ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అలా అక్కడ నిలబడేసరికి, అసలు ఎవరు నువ్వు, అసలు ఇక్కడేం చేస్తున్నావు, వేసిన డోర్ నుంచి అసలు లోపలికి ఎలా వచ్చావని నేను భయపడుతూనే అడుగుతున్నాను. కానీ అమ్మాయి మాత్రం అటు తిరిగే ఏడుస్తూనే ఉంది. అయినా అప్పటి వరకు నేను ఆమె మనిషి అనుకుంటున్నాను. ఆ టైంలో అసలు ఎవరైనా మనుషులు వస్తారా లేదా అసలు ఆలోచన కూడా రావట్లే నాకు. దానికి కారణం కూడా లేకపోలేదు, ఎందుకంటే అప్పటికే నేను భయపడిపోయి ఉన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే అసలు ఏదేదో ఉరుతున్నాను. నేను అలా అరుస్తుంటే ఒక్కసారిగా అమ్మాయి నా వైపు తిరిగింది. తిరిగి నెమ్మదిగా నా సైడు నడుచుకుంటూ వస్తుంది. ఇక ఆమె ఎప్పుడైతే తిరిగిందో నాకు ఇంకొద్దిగా భయం ఎక్కువైంది. పైగా బయట కూడా వర్షం స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద మెరుపులతో సౌండ్స్ వస్తున్నాయి. కిటికీలు కూడా వాటికవే గట్టిగా కొట్టుకుంటున్నాయి. మెల్లగా అమ్మాయి నా దగ్గర చేరుకుంది. అయితే నా బెడ్ పక్కనే ఉన్న ఇంకో బెడ్ పై కూర్చొని ఆ పక్కనే ఏదో బ్లేడ్ లాంటిది ఉంది, తన హ్యాండ్ని కోసుకోవడం మొదలుపెట్టింది. ఆ హ్యాండ్ నుంచి కూడా రక్తం చాలా హెవీగా వస్తుంది. ఆ బ్లడ్ని చూసిన నాకైతే గుండె ఆగినంత పని అయింది. ఆ బ్లడ్ అంతా అక్కడున్న బెడ్ మొత్తం రెండిపోయింది, చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఆ కట్టైన హ్యాండ్తోనే ఆ రూమ్ అంతా తిరుగుతూనే ఉంది. అసలు అమ్మాయి ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇక నా వెన్నులో వణుకు మొదలైంది. అసలు తను ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక నాకు భయమై అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకుంటే అసలు నేను ఎటు కదలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఎటు అంటే అసలు ఎటు కదలట్లేను.
నన్నెవరో అక్కడిని కట్టేసినట్టు అలానే ఉండిపోయాను. అప్పటికి ఆ అమ్మాయి నన్నే చూస్తూనే ఉంది. ఆమె అలా చూస్తుంటే నాకు అంతకంత భయం అవుతూనే ఉంది. దేవుడా, ఎలా బయటపడాలా ఇక్కడి నేను అనుకుంటుంటే ఆ అమ్మాయి మాత్రం నా సైడ్ చూస్తూ గట్టి గట్టిగా నవ్వుతుంది. తనలో ఆనందం ఎట్లందంటే ఏదో సాధించా అన్నట్టు అనిపిస్తుంది. అసలు యువతిది, అసలు దీనికి నా రూమ్లో ఏం పని, అసలు ఇప్పుడు వచ్చేసి దాన్ని సూసైడ్ చేసుకున్నా నా రూమ్ దొరికిందా అని నాకు నేను అనుకుంటున్నా. ఏవండి, ఎవరు మీరు, అసలు ఇక్కడేం చేస్తున్నారు, అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను అడుగుతున్నా. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆ బ్లడ్ కారుతున్న హ్యాండ్తోనే ఆ బెడ్ పైన పడుకుంది, నా సైడే చూస్తుంది. హెవీగా బ్లీడింగ్ అవ్వడంతో ఆ బెడ్ పైన పడుకొని అటు ఇటు అరుస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకైతే వణుకు పుట్టింది. నాకేదో అయినట్టుగా అలానే ఉండిపోయా. నాకు సరిగ్గా ఊపిరి కూడా ఆడడం లేదు. నా చుట్టూ ఏదేదో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. గట్టి గట్టిగా ఎవరు అరిచినట్టు, ఏదో నీడలు తిరిగినట్టు అక్కడక్కడనే అనిపిస్తుంది. ఇక ధైర్యం కోసం హనుమంతుని తెలుసుకున్నా. అప్పుడే నాకు కొద్దిగా ఫ్రీ అయినట్టు అనిపించింది. అప్పటికే ఆ హ్యాండ్ కట్టైన అమ్మాయి మెల్లగా తన ప్రాణాలు కోల్పోతున్నాడు అనిపించింది. ఎప్పుడైతే తను అలా అరుచుకుంటూ తన ప్రాణాలు కోల్పోయిందో ఇక నాలో భయం ఇంకెక్కువైంది. నన్ను మరింత భయానికి గురి చేస్తుంది. అప్పటికీ ఆ కిటికీలు అలానే కొట్టుకుంటూనే ఉన్నాయి. గాలి లోపలికి గట్టిగా వీస్తుంది. నాలో భయం అయితే అంతకంత పెరుగుతూనే ఉంది. అప్పుడే కరెంట్ మళ్ళీ వచ్చింది. కాకపోతే ఈసారి లైట్ పెద్దగా కనిపించట్లేదు. లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి. కన్ఫర్మ్గా ఈ రోజైతే నేను చచ్చిపోతా అన్న ఒక నమ్మకం అయితే నాకు వచ్చేసింది. ఇక నేను బ్రతకను అనిపించింది. అప్పటికి రాత్రి 1:30 అవుతుంది. ఇక అప్పటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్లను గట్టిగా కొడుతున్నా, కానీ ఎవరు రావట్లేదు. నాకు భయం ఎక్కువ, ఏడుస్తూనే గట్టిగా కొడుతున్నా. నా వెనకాల ఉన్న బెడ్ పైన ఆ అమ్మాయి శవాన్ని చూస్తుంటే నాకు ఇంకా భయం అవుతుంది, ఏడిపోస్తుంది. అలానే ఏడుస్తూనే పిలుస్తున్నా, కానీ ఎవరు రావట్లేరు. అప్పటికే ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కూడా అందరూ పడుకుని ఉన్నారు. ఇక నేను అలా అరుస్తుంటే చాలాసేపటి వరకు వాళ్ళకి వినిపించలేదు. కానీ ఒక్కసారి ఒక అమ్మాయికి మేలుకు వచ్చింది. నా సౌండ్ అలా వినిపించడంతో మిగతా వాళ్ళని కూడా లేపుకొని నా రూమ్ దగ్గర తీసుకొచ్చింది. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ నా రూమ్ దగ్గరికి వచ్చారు. ఇక అలా తలుపు కొడుతున్నైతే వాళ్ళు డోర్లు తీసి బయట తీసుకొచ్చారు. కానీ నేను అప్పటికే ఆ భయంతో ఏడుస్తూనే ఉన్నా. నేను అలా అరవడం ఏడవడం వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అంటే ఈరోజు వచ్చిన రోజు ఇలా ఏడుస్తుంది అరుస్తున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నారు. కానీ నేను మాత్రం నా లోపల దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూనే ఉన్నాను. అప్పటికే వార్డెన్ మిగతా స్టూడెంట్స్ కూడా అక్కడ చేరుకున్నారు. కొద్దిసేపటికి వేరే అమ్మాయి నాకు వాటర్ ఇచ్చేసి వాటర్ తాగు, కొద్దిగా రిలాక్స్ అవ్వని చెప్పేసి అంది. నేను కూడా వాటర్ తాగి జర రిలాక్స్ అయ్యాను. కాకపోతే నాకు మాత్రం భయం అలానే ఉంది. ఇక భయపడుతూనే చెప్పాను, నేను ఇలా పడుకున్నప్పుడు నా వెనకాల వేరే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నీడ తిరిగింది. తర్వాత బెడ్ కింద ఎవరు ఏడుస్తున్నట్టు అనిపించింది. తర్వాత తన హ్యాండ్ కట్ చేసుకొని చనిపోయిందని చెప్పా. మా వార్డెన్కి అర్థమైంది. కాకపోతే వేరే స్టూడెంట్స్ ఎవరైనా భయపడతారని చెప్పేసి అక్కడితోనే మ్యాటర్ లేదని చెప్పేసి అనేది తన రూమ్లో పడుకోబెట్టుకున్నాను నైట్. అయితే నెక్స్ట్ డేకే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. అసలు నేను పైకి లేవట్లేను. కానీ కాలేజీలో మాత్రం నా మ్యాటర్ గురించి అందరు తెలిసిపోయింది. ఇక్కడ భయపడింది, దయ్యం గిట్లా తిరుగుతుంది అని. జ్వరం వచ్చి పడుకున్న నా కలలో అప్పుడు హ్యాండ్ కడిగేసుకున్న అమ్మాయి వచ్చేసి నా హ్యాండ్ కూడా కడిగేస్తుంది. ఆ అమ్మాయి నాతోనే ఏదేదో మాట్లాడుతుంది. ఇక అప్పటికే మా వార్డెన్ మా డాడీకి కాల్ చేసి ఇట్లా మీ అమ్మాయికి జ్వరం వచ్చింది అని చెప్పిళ్ళు. మా డాడీ కూడా వెంటనే వచ్చాడు. నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ నా జ్వరం మాత్రం హాస్పిటల్ తగ్గట్లేదు. 1 వారం పాటు హాస్పిటల్లో ఉన్నా. కానీ జ్వరం ఎంతకు తగ్గపోవడంతో ఆ డాక్టర్లు కూడా ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి, ఇప్పుడు తగ్గదని చెప్పేసి అన్నారు వాళ్ళు. నన్ను ఇంటికి తీసుకెళ్ళాక ఒక సాహెబ్ని మా నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత ఆయన మొత్తం ఏవో పూజలు లాంటివి చేశాడు. అప్పటి వరకు హాస్టల్లో ఏం జరిగిందో మా నాన్న వాళ్ళకు కూడా నేను చెప్పలేదు. కానీ సాహెబ్ మాత్రం ఏం చేస్తున్నాడంటే
ఆ రూమ్లో నాకు ఆత్మకు జరిగింది మొత్తం చెప్తున్నాడు. ఆ రూమ్లో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుంది. ఆమె కొన్నేళ్ల క్రితం ఇట్లా సూసైడ్ చేసుకొని తనకు తానే చనిపోయింది అని అప్పటికి అర్థమైంది నాకు తను ఎంత పవర్ఫుల్లో అని. అలాగే కొద్దిసేపు అలా పూజ లాంటివి చేసి నాకు ఒక తాయెత్తు కట్టారు. తర్వాత కొద్ది రోజులకి నేనైతే కోలుకోగలిగాను. తర్వాత ఆత్మ నాకు ఎప్పుడూ కంటపడలేదు. నాకున్న భయానికి ఆ కాలేజ్ వైపు చూడలేదు. నేను వేరే కాలేజీలో జాయిన్ అయ్యి నా డిగ్రీ ఫినిష్ చేశాను. ప్రస్తుతం నాకైతే పెళ్ళయింది. నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు. కానీ ఆ హాస్టల్ రూమ్లో ఇప్పటికీ అలాంటివి జరుగుతూ ఉంటాయని సునీత గారు మనతో షేర్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.